మొత్తం అంతా సృష్టి సమాపనం అయిపోతుంది అవును. అన్నారు. అంటే అంతా మొత్తం ప్రాణాలు బిక్కు బిక్కు పెట్టుకొని అంతకి తినాల్సిన ఉంటే గబగబా తినేసి, చేయాల్సిన ఉంటే గబగబా చేసేసి, ఇవ్వాల్సిన ఉంటే గబగబా ఇచ్చేసి, అందరూ అయిపోతుంది ఇంకేంది రేపు పొద్దునకి మనం ఉండం అనుకుంటూ అందరూ పడుకున్నారు. మర్నాడు పొద్దునంతా మామూలుగానే లేచారు. సూర్యుడు ఉదయించాడు, గాలి వీస్తోంది, పక్షులు తిరుగుతున్నాయి, చెట్లు కనిపిస్తున్నాయి, వీళ్ళు గాలి పీల్చుకుంటున్నారు. థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ వెరీ నార్మల్. అవును సార్. ఇప్పుడు వాటి గతి వాటిది, నీ పని నీది. సో మీకు ప్రత్యేకంగా అమావాస్య, పౌర్ణమి ఈరోజు ఈ పని చేయకూడదు, ఇలా ఈరోజు ఇవి ఖచ్చితంగా చేయాలి, ఇలాంటివేమీ కూడా మీకు పట్టింపు లేదండి? అంటే మేము పాఠాలు చదువుకుంటుంటాం కదా, మ్మ్. పాఠాలు చదువుకుంటే అమావాస్య నాడు మాకు హాలిడే. కానీ ఇదే అమావాస్య తమిళనాడు వాళ్ళకి చాలా ప్రీషియస్ కదండి. అది పనులు చేయడానికి, ఆ, చదువుకోవడానికి, చదువు వైదికమైనటువంటి గ్రంథాలు అధ్యయనం చేయడానికి, దానికి మ్మ్. అది ఎవరికైనా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఏం లేదు. మ్మ్. అందరికీ కూడా అమావాస్య, పూర్ణిమ, మ్మ్. పాడ్యమి, చతుర్దశి, అష్టమి ఇలాంటి రోజుల్ని అనధ్యయనంగా భావిస్తారు. అనధ్యయనం అంటే హాలిడే, ఓకే ఓకే, అధ్యయనము లేని రోజు ఓహోహో, అన్నమాట. రైట్ రైట్ రైట్. ఈ రోజు అనధ్యయనం కనుకనే ఇప్పుడు మీతో కూర్చోడానికి అవకాశం కలిగింది. అది నా అదృష్టం నిజంగాను. మా ఛానల్ చేసుకున్నప్పుడు నేను ఒక మాట చెప్పారంటే. అలాగే చాలామంది యాక్టివిస్టులు కొంతమంది మాట్లాడేది ఏంటి అని అంటే, ఉన్నది ఒకటే జీవితం, పునర్జన్మలు, గత జీవితాలు, గత జన్మలు లేవు, ఈ జన్మలోనే మనం ఏం చేసినా అని అంటారు. అంటే నిజానికి మీరు నమ్మేది ఏమిటి? పునర్జన్మ ఉందా? అంటే మీకు తెలుస్తుందా గత జన్మలో ఏమైంది? కొంతమంది మొన్న అన్నారు, గత జన్మలో నేను ఎవరో నాకు తెలుసండి, వచ్చే జన్మలో నేను ఏం పుడతానో నాకు తెలుసండి అని. నిజమండి? నిజంగా అలా కొంతమందికి తెలుస్తుందా? మీ వరకు మీరేమంటారు? మాకు తెలియదు, కానీ గత జన్మలు అయితే ఉన్నాయి, అయ్యా, రాబోయే జన్మలు కూడా ఉంటాయి. ఉమ్, ఎందుకని దాన్ని మనం అంగీకరిస్తాము అనంటే, ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లలు ఉమ్, ఒక రకంగా ప్రవర్తించట్లా. అవును. అంటే వాళ్ళకి భూమి మీదకి రావడానికి వాతావరణం సమానమే అయినా, వాడి వెనకాతల క్యారీ ఫార్వర్డ్ ఏదో కొంత ఉంది కనుకనే ఒకడు అటు ఒకడు ఇటు ప్రవర్తిస్తాడు. ప్రతి ప్రాణికి అట్లాంటివో కొంత క్యారీయింగ్ ఫార్వర్డ్స్ జరుగుతున్నాయి. ఉమ్, మనం చెట్టుని చూసినప్పుడు దాని మీద ఆ కాయ ఎందుకు కాస్తుంది, దానికి అది ఇంకో కాయ ఎందుకు కాయటల్లా, దాంట్లో ఆ సంస్కారాలు ఏదో అది క్యారీ చేస్తుంది. అంటే వెనకాత నుంచి కొంత క్యారీయింగ్ ఉంది. దూడ పుట్టగానే 5 నిమిషాలు కూడా పట్టదని అనుకుంటాను బహుశా నేను, నడవడానికి. లేచి నడక ప్రారంభిస్తుంది, తల్లి పొదుగు దగ్గరికి వెడుతుంది, పాలు తాగుతుంది. దానికి తల్లి పొదుగు అక్కడ ఉందని, అక్కడి నుంచి పాలు వస్తాయని, అది తనకి ఆహారం అని ఎవడు చెప్పాడు దానికి? మనం చెప్పిన మన భాష దానికి రాదు, దాని భాష మనకి రాదు. తల్లి ఏం దాన్ని చూపించదు, తల్లి ఆతృత పడుతూ ఉంటుంది తప్ప దీనికి అర్థం చేసుకునే బుర్ర లేదు దానికి. మరి ఎవడు చెప్పాడు దానికి అక్కడ ఆహారం ఉంటుంది, నేను వెళ్ళి దాన్ని తీసుకోవాలి అంటే? దానికి వెనకాతల ఒక సంస్కారం ఎక్కడి నుంచో వస్తుంది కొంత, దానివల్ల అది ఆ పని చేసింది. ఏ ప్రాణి తనకి తగ్గట్టుగా అట్లా ఏవో కొన్ని పనులు చేస్తూ ఉంటుంది. సో వెనక ఏమీ లేదు, ముందు ఏమీ లేదు అని అంటే వాడిని మనం పిచ్చోడు అనాలి. ఇట్స్ ఇల్లాజికల్ అండ్ ఇంప్రాక్టికల్ ఆల్సో. అయ్యా, నాకు నిన్న ఇది ఏదో పెద్ద చాలా గొప్ప ఉదారమైనటువంటి మాటలాగా, గడిచినది పోయినది, రాబోయేది చూడలేదు కనుక లివ్ ఇన్ ద మూమెంట్, ఈ మూమెంట్లోనే బతుకు. అది ఎంత ఇల్లాజికల్, ఎంత ఫూలిష్ అంటే, నువ్వు చెప్పే క్షణానికి పాత క్షణం పోయింది, అప్పుడున్నావు, ఇప్పుడున్నావు, నెక్స్ట్ మూమెంట్కి నువ్వు ఉంటున్నావు, ఏం చెయ్యాలో నువ్వు దాన్ని తెలుసుకుంటున్నావు, ఆ పని చేయడానికి ప్రిపేర్ అవుతున్నావు. నెక్స్ట్ మూమెంట్ లేదనుకుని నేను చూడలేదు కనుక కానీ ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అవ్వడం మానేస్తున్నావా? వై యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్? లాస్ట్ మూమెంట్ ఉండడం వల్ల కనుక నువ్వు ఈ మూమెంట్లోకి వచ్చావు.
కనుక లాస్ట్ మూమెంట్ అయిపోయింది కనుక దానికి కేర్ చేయక్కర్లేదు అంటే వాట్ డస్ ఇట్ మీన్? నువ్వు 7th చదివావు, 10th చదివావు, డిగ్రీ చదివావు, పాతది మనం కేర్ చేయక్కర్లేదంటే ఇప్పుడు నీకు ఎందుకు ఉద్యోగం ఇవ్వాలి? ఇప్పుడు నీకు వచ్చిన సంస్కారం ఎక్కడిది? వాట్ డస్ ఇట్ మీన్? యు ఆర్ మిస్లీడింగ్ ద సొసైటీ విత్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. కరెక్ట్ సార్, అబ్సల్యూట్లీ. పాతది తెలియకపోతే నువ్వు ఇప్పుడు వర్తమానంలో నువ్వు బతకలేవు. వర్తమానంలో నువ్వు సవ్యంగా బతకపోతే భవిష్యత్తుకి నువ్వు ఉండవు. భవిష్యత్తు నీకు ఉండాలంటే నీకు ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం సాధించడానికి నువ్వు పని చేయాలి. దానికి అవసరమైనదేదో ఇప్పుడు నువ్వు సాధిస్తూ ఉండాలి. దీన్ని సాధించడానికి కావాల్సిందేదో నీకు వెనక నుంచి వచ్చింది కనుక భూతం ఉంటుంది, వర్తమానం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. మూడింటిని నువ్వు సమగ్రంగా చూడగలిగితేనే ఇప్పుడు నువ్వు వర్తమానంలో నువ్వు బతకగలుగుతావు. లేకపోతే ఎవడేం చేయాలి? ఎందుకు చేయాలి? నియమం ఏమిటి అప్పుడు అక్కడ? నిష్ట ఏమిటి అక్కడ? ఎవడు ఏది కనిపిస్తే, ఎవడు ఎలా అనిపిస్తే వాడు అట్లా ప్రవర్తించవచ్చు. అంటే సామాజిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసేటటువంటి ఇలాంటి సూడోలాజికల్ థింగ్స్ చాలా మనకు కనిపిస్తాయి. పైకి వినగానే యా నిజమే కదా, ఇది గతం అయిపోయింది, దాని గురించి ఎందుకు ఇంకా? ఓకే, వచ్చేది మనం చూడం, ఏమో ఉంటామో ఉండమో కూడా తెలియదు. కనుక లివ్ ఇన్ దిస్ మూమెంట్ అంటే ఈజ్ ఇట్ రియలీ లాజికల్? అబ్సల్యూట్లీ నాట్. కానీ మీ స్పీచెస్లో అయిపోయే అన్న వర్డ్ని ఎంత బాగా మీమర్స్ ప్రతి దానికి చక్కగా లాజికల్గా అక్కడ వాడి ఎంత ఫేమస్ అయిపోయిందంటే మీ అయిపోయే అన్న ఒక వర్డ్. మీరు ఒక ఏదో కథ చెప్తునో ప్రవచనం చెప్తునో అన్న ఒక చిన్న వర్డ్ని అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి ఎంత చక్కగా చూసి దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఒక్కొక్కసారి ఎంతో లీనమైపోయి చెప్పే కథకి కూడా ఒక చిన్న కామెడీని యాడ్ చేసి పిల్లలు సైతం అర్థం చేసుకునేలా చెప్తూ ఉంటారు మీ ప్రవచనాలు. అద్భుతంగా వెళ్ళిపోయింది సార్ అది మాత్రం ఈ రోజుకి. అయ్యా, లాస్ట్ టైము నేను మీ ఇంటర్వ్యూకి 2 రోజులు వచ్చి ఒకరోజు గంటన్నర, ఇంకో రోజు గంటన్నర మీ అనుమతితో చేసుకోగలిగాను. ఈసారి ఇప్పుడు నాకు కరెక్ట్గా 1:15 అయింది. మరొక రోజు మీరు నాకు అవకాశం ఇస్తే మరిన్ని ప్రశ్నలతోటి చూద్దాం. అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ నేను చెప్తాను. మళ్ళీ నిజంగా జనాలకి ఎంతో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అలాంటి గొప్ప అవకాశం నాకు దొరికింది. సదా మీకు చాలా సంతోషం. చాలా సంతోషం సార్.